హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు, వాటికి సమాధానాలు కొంత వివరణతో తెలుసుకుందాం. అందులో మొదటి ప్రశ్న, ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ను స్థాపించబడిన సంవత్సరం ఏది తెలపండి. ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1937, ఆప్షన్ సి 1927, ఆప్షన్ డి 1917. దీనికి సంబంధించిన ఆన్సర్ డి 1917. 1917 మే 8వ తేదీన మద్రాసులోని ఆడయార్లో బహుళ జాతి స్త్రీల సమూహం ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ను స్థాపించింది. భారతీయ మహిళల సాంఘిక మరియు లైంగిక అణచివేతను, పితృస్వామ్యం, అదేవిధంగా పేదరికం మరియు రాజకీయ నిరాకరణతో ధైర్యంగా అనుసంధానించిన మొట్టమొదటి సంస్థల్లో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ అనేది ఒకటి. ఎవరి ఆధీనంలో స్థాపించింది? బహుళ జాతి స్త్రీల సమూహం. అదేవిధంగా ఇది దేన్ని ఉద్దేశించి స్థాపించబడిందంటే భారతీయ మహిళల సాంఘిక మరియు లైంగిక అణచివేతను ఎదుర్కోవడానికి ఈ సంస్థను స్థాపించిన మొట్టమొదటి వాటిలో ఇది కూడా ఒకటి. మరొక ప్రశ్న, 1858 చట్టం ప్రకారం భారతదేశం ఎవరి ఆధీనంలో పరిపాలింపబడాలి? ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ పడినాయి. ఎవరి ఆధీనంలో పరిపాలింపబడాలి అనే ఈ చట్టం ప్రకారం ఏం తెలుపుతుందంటే, ఆప్షన్ ఏ కంపెనీ ద్వారా, ఆప్షన్ బి కిరీటం పేరుతో, ఇక్కడ కిరీటం అనగా మహారాణి, బ్రిటిష్ మహారాణి. ఆప్షన్ సి డైరెక్టర్ల బోర్డు ద్వారా, ఆప్షన్ డి భారత గవర్నర్ జనరల్ పేరు మీద. ఇక్కడ 1858 చట్టం ప్రకారం ఏమి తెలుపుతుంది అంటే ఎవరి ఆధీనంలో ఈ భారతదేశ పరిపాలనకు సంబంధించిన విధి విధానాలు అవి ఎవరి చేతిలో ఉండాలనేది తెలుపుతుంది. ఇక్కడ ఆన్సర్ బి భారత ప్రభుత్వ చట్టం 1858 ఆగస్టు 2న ఆమోదింపబడిన యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ చట్టం. ఇది 1858 ఎవరి ఆధీనంలో ఆమోదించబడింది? బ్రిటన్లోని యునైటెడ్ కింగ్డమ్ ఆధీనంలో ఆమోదించబడిన ఒక పార్లమెంటరీ చట్టం. ఎప్పుడు ఆమోదించబడింది? 1858లో ఆమోదించబడింది. దీని నిబంధనలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని మరియు దాని విధులను బ్రిటిష్ కౌన్కు బదిలీ చేయడం. అనగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది 1600 సంవత్సరం నుంచి, ఎప్పటి నుంచి 1600 సంవత్సరంలో ఏర్పడిన కాలం నుంచి బ్రిటిష్ ఇండియాలో పరిపాలించబడుతున్నది. దీన్ని 1858 చట్టం ప్రకారం ఈ అధికారాలను బ్రిటిష్ క్రౌన్కు అనగా బ్రిటిష్ రాణికి బదిలీ చేయడం జరిగింది. ఏ చట్టం ప్రకారం బదిలీ చేశారు? 1858. ఇంకో క్వశ్చన్, బ్రిటిష్ ఇండియా కంపెనీని భారతదేశ పరిపాలన విధి విధానాలను రద్దు ఏ సంవత్సరంలో చేశారు అనే ప్రశ్నకు కూడా ఆన్సర్ 1858. బ్రిటిష్ కంపెనీ రద్దు 1858. మరొక క్వశ్చన్, గదర్ పార్టీని శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ఏలో స్థాపించారు ఎవరు? ఆన్సర్ మేడం బికాజీ కామా, ఆప్షన్ బి లాల్హర్ దయాల్, ఆప్షన్ సి శ్యామ్జీ కృష్ణవర్మ, ఆప్షన్ డి పై ఇచ్చిన ఏ మరియు బి రెండు సరైనవే. ఆన్సర్ బి లాల్హర్ దయాల్. 1913లో పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ను లాల్హర్ దయాల్ స్థాపించారు. దాని అధ్యక్షుడిగా సోహన్ సింగ్ బాక్నా ఉన్నారు. దీనిని గద్దర్ పార్టీ అని పిలుస్తారు. మొట్టమొదటిసారిగా గద్దర్ పార్టీ దేని మూలంగా ఏర్పడిందంటే పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్. ఇక్కడ ఇది మొదట ఏర్పడింది. తర్వాత దీన్ని గద్దర్ పార్టీగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ పార్టీ సభ్యులు యుఎస్ మరియు కెనడా నుండి వలస వచ్చిన సిక్కులు. ఈ పార్టీ సభ్యులు ఏ దేశం నుంచి వచ్చిన వారు? యుఎస్ మరియు కెనడా నుంచి వచ్చిన సిక్కులు. ది గదర్ మొదటి సంచిక శాన్ ఫ్రాన్సిస్కో నుండి 1913 నవంబర్ 1న ప్రచురించబడింది. ది గదర్ అనే సంచిక శాన్ ఫ్రాన్సిస్కో నుంచి 1913 నవంబర్ 1న ప్రచురించబడింది. మరొక ప్రశ్న, పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది? పూనా ఒప్పందం అనేది ఎవరెవరి మధ్య జరిగింది?
1932 మధ్య కాలంలో. ఆప్షన్ ఏ నెహ్రూ మరియు అంబేద్కర్, ఆప్షన్ బి గాంధీ మరియు అంబేద్కర్, ఆప్షన్ సి మదన్ మోహన్ మాలవ్య మరియు అంబేద్కర్, ఆప్షన్ డి గాంధీ మరియు నెహ్రూ. ఎవరి మధ్య జరిగింది ఒప్పందం అనేది? గాంధీ మరియు అంబేద్కర్ల మధ్య. ఆప్షన్ బి. దీనికి సంబంధించిన వివరణ: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ మధ్య కుదిరిన ఒక ఒప్పందం పూనా ఒప్పందం. 84 సంవత్సరాల క్రితం 1932 సెప్టెంబర్ 4న ఎప్పుడు 1932 సెప్టెంబర్ 24న సంతకం చేయబడింది. ఈ ఒప్పందంపై పండిట్ మదన్ మోహన్ మాలవ్య మరియు డాక్టర్ బి అంబేద్కర్ మరియు కొంతమంది దళిత నాయకులు పూణేలోని ఎర్రవాడ సెంట్రల్ జైల్లో మహాత్మా గాంధీ యొక్క ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేశారు. ఈ ఒప్పందంతో గాంధీ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేయడం జరిగింది. మరొక ప్రశ్న: 1945 కేసు విచారణలో భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులను సమర్థించని జాతీయ నాయకులు ఎవరు? ఆప్షన్ ఏ సర్ తేజ్ బహదూర్ సప్రు, ఆప్షన్ బి భూలాభాయ్ దేశాయ్, ఆప్షన్ సి రాజగోపాలాచారి, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. ఎవరు సమర్థించలేదు? ఇక్కడ 1945 కేసులో సమర్థించని అనగా భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులను సమర్థించని జాతీయ నాయకులు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి జాతీయ నాయకుడైనటువంటి రాజగోపాలాచారి ఈ 1945 కేసుకు సంబంధించిన భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులను ఇతను సమర్థించలేదు. మరొక ప్రశ్న: ఈ క్రింది వాటిలో పిష్వా బాజీరావ్ II స్వతంత్ర అస్తిత్వానికి ముగింపు పలికిన ఒప్పందాలు ఏవి? ఆప్షన్ ఏ పురందర్ సంధి, ఆప్షన్ బి వడ్గావ్ కన్వెన్షన్, ఆప్షన్ సి బస్సేన్ ఒప్పందం, ఆప్షన్ డి సల్బాయ్ ఒప్పందం. ఆన్సర్ సి బాజీరావ్ II 1795లో ఎప్పుడు 1795 నుంచి 1818 వరకు పరిపాలించిన మరాఠా సామ్రాజ్యం యొక్క చివరి పిష్వా ఎవరు? బాజీరావ్ II చివరి పిష్వా. అతను మరాఠా ప్రభువులచే ఒక తోలుబొమ్మ పాలకునిగా నియమించబడ్డాడు. ఎవరిచే? మరాఠా ప్రభువులచే ఒక తోలుబొమ్మ పాలకునిగా నియమించబడ్డాడు. అనగా వారు ఏది చెప్తే అది చేసేటట్లు ఇతను నియమించబడ్డాడు. అతనికి పెరుగుతున్న శక్తి అతని రాజధాని నుండి పారిపోవడానికి మరియు బస్సేన్ 1802 బస్సేన్ ఒప్పందంపై సంతకం చేయడానికి ప్రేరేపించబడింది. మరొక ప్రశ్న: భారతదేశంలో మొదటి ఆంగ్ల వార్తాపత్రికను ఎవరు ప్రారంభించారు? ఇండియాలో మొదటి ఆంగ్ల వార్తాపత్రిక. ఆప్షన్ ఏ బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ బి రాజారాం మోహన్ రాయ్, ఆప్షన్ సి జేఏ హిక్కీ, ఆప్షన్ డి లార్డ్ విలియం బెంటింగ్. ఆన్సర్ సి బెంగాల్ గెజెట్ను జేఏ హిక్కీచే ప్రారంభించబడిన మొట్టమొదటి ఆంగ్ల వార్తా పత్రిక. దీనిని 1780లో ప్రారంభించారు లేదా 1778లో ప్రారంభించడం జరిగింది. మరొక ప్రశ్న: భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి మహిళ ఎవరు? ఆన్సర్ సుచేత కృపలాని. దీనికి సంబంధించిన వివరణ: సుచేత కృపలాని ఒక భారతీయ స్వాతంత్ర సమరయోధురాలు మరియు రాజకీయవేత్త. ఈమె భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఏ కాలంలో? 1963 నుంచి 1967 మధ్య కాలానికి గాను పనిచేసింది. ఏ రాష్ట్రానికి? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధిపతిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గాను ఈమె సీఎంగా పనిచేశారు. మరొక క్వశ్చన్: వందే మాతరం రచయిత ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ సి బంకిం చంద్ర చటర్జీ, ఆప్షన్ డి శరత్ చంద్ర చటర్జీ. ఆన్సర్ సి బంకిం చంద్ర చటర్జీ. 1838న
జూన్ 27న ఎప్పుడు 1838 జూన్ 27న పశ్చిమ బెంగాల్లోని నైహతిలో ఇక్కడ నైహతిలో సనాతన బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతను తన నవల అయినటువంటి ఆనంద్ మఠ్ 1882లో భాగమైన వందే మాతరం అనే జాతీయ గీతాన్ని రాశాడు. ఇది బ్రిటిష్ సైనికులతో పోరాడుతున్న సన్యాసి సైన్యాన్ని వర్ణించే రాజకీయ నవల. దీనికి సంబంధించింది దీనిలో ముఖ్య మూలం సన్యాసి సైన్యాన్ని వర్ణించే ఒక రాజకీయ నవలగా ఉన్నది. మరొక ప్రశ్న, ఆధునిక భారతదేశ పితామహుడిగా ఎవరు పరిగణించబడ్డారు? ఆప్షన్ ఏ రాజారాం మోహన్ రాయ్, ఆప్షన్ బి స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ సి అరబిందో, ఆప్షన్ డి భగత్ సింగ్. ఆన్సర్ ఏ రాజారాం మోహన్ రాయ్. రాజారాం మోహన్ రాయ్ తన వయస్సు, సామాజిక, బోధనాత్మక మరియు రాజకీయ మార్పులను గుర్తించి ఆధునిక భారతదేశ పితామహుడిగా పిలుస్తారు. అనగా అతను చేసిన సేవకు, కృషికి అతన్ని మొట్టమొదటి ఆధునిక భారతదేశ పితామహుడిగా పేర్కొంటారు మరియు సంస్కరణోద్యమ పితామహుడిగా కూడా పిలుస్తారు. మరొక ప్రశ్న, 1919 భారత ప్రభుత్వ చట్టం యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం ఏది? ఆప్షన్ ఏ ఇండియన్ కౌన్సిల్ విస్తరణ, ఆప్షన్ బి ప్రత్యక్ష ఎన్నికలకు నిబంధన, ఆప్షన్ సి ప్రావిన్సులలో ద్వంద్వ పాలన, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. 1919 భారత ప్రభుత్వ చట్టం యొక్క అత్యంత ముఖ్య లక్షణం ఏమంటే భారతీయ కౌన్సిల్ను విస్తరించడం ఫస్ట్, తర్వాత ప్రత్యక్ష ఎన్నికలను జరపడం, అదేవిధంగా ప్రావిన్సులలో రాజ్యాంగాధికారం ఏర్పాటు చేయడం. మరొక ప్రశ్న, ఎవరి యొక్క కార్యకలాపాల ద్వారా ముస్లిం మతతత్వం ఊపందుకుంది? ఆప్షన్ ఏ అష్ఫాకుల్లా ఖాన్, ఆప్షన్ బి లియాఖత్ హుస్సేన్, ఆప్షన్ సి మౌనా అబుల్ కలాం ఆజాద్, ఆప్షన్ డి సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆన్సర్ డి సయ్యద్ అహ్మద్ ఖాన్ కార్యకలాపాల ద్వారా ముస్లిం మతత్వం అనేది ఊపందుకుంది. ఎవరి ముఖ్య కృషి? సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇతని కృషి మేరకు ముస్లిం మతతత్వం అనేది ఎక్కువగా ప్రభావితం చూపింది. మరొక ప్రశ్న, 1929 ఏప్రిల్ 8న న్యూఢిల్లీలోని సెంట్రల్ అసెంబ్లీ డోర్పై 2 బాంబులను వేసినది ఎవరు? ఇక్కడ సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు వేసినది 1929 ఏప్రిల్ 8వ తేదీన. మెయిన్ ఇక్కడ ఇయర్ ఇంపార్టెంట్, 1929 ఏప్రిల్ 8. ఆప్షన్ ఏ భగత్ సింగ్, ఆప్షన్ బి బతుకేశ్వర్ దత్, ఆప్షన్ సి రాజ్గురు, ఆప్షన్ డి ఇచ్చిన ఏ మరియు బి. ఆన్సర్ డి ఇచ్చిన సమాధానం ఏ మరియు బి రెండు సరైనవే. భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ ఇద్దరు కలిసి న్యూఢిల్లీలో సెంట్రల్ అసెంబ్లీ దానిపై 2 బాంబులను వేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరణ, బాంబు పేల్చిన తర్వాత ఇద్దరిని పార్టీలోని మిగిలిన వారు ఎస్కార్ట్గా తీసుకెళ్లడానికి భగత్ సింగ్ కూడా అంగీకరించలేదు. అనగా బాంబులు వేసిన తర్వాత అక్కడ జరుగుతున్న మీటింగ్లో అక్కడ కొంతమందిని ఎస్కార్ట్గా తీసుకోవడానికి, వారికి సెక్యూరిటీగా తీసుకోవడానికి అతను నిరాకరించాడు. అదేవిధంగా 1929 ఏప్రిల్ 8న ఎప్పుడు 1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్ మరియు దత్లు అసెంబ్లీ కారిడార్లపై బాంబులు విసిరి ఇంక్విలాబ్ జిందాబాద్ అని అరిచారు. ఏమన్నారు? ఇంక్విలాబ్ జిందాబాద్ అని అరిచారు. దీని తర్వాత బదిరులకు వినిపించేందుకు పెద్దగా స్వరం అవసరమని పేర్కొంటూ కరపత్రాల వర్షం కురిపించారు. మరొక ప్రశ్న, నోఖాలి ఎక్కడ ఉంది? ఆన్సర్ బి బంగ్లాదేశ్. నోఖాలి అనేది ఆగ్నేయ బంగ్లాదేశ్లోని ఒక జిల్లా. ఆగస్ట్ 16, 1946న ముస్లిం లీగ్ ప్రత్యేక దేశం యొక్క డిమాండ్ను ముందుకు తెచ్చి డైరెక్ట్ యాక్షన్ డే
డైరెక్షన్ యాక్షన్ డే అనగా దీన్ని కలకత్తా హత్యల గ్రేట్ అని కూడా పిలుస్తారు. దీనిని నోకాలీని కలకత్తా హత్యల గ్రేట్ అని కూడా పిలుస్తారు. మరొక ప్రశ్న, మొదటి కర్ణాటక యుద్ధం సమయంలో ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ ఆఫ్ పాండిచ్చేరి ఎవరు? ఆప్షన్ ఏ లా బౌడోనైస్, ఆప్షన్ బి కెప్టెన్ ఫ్యారడైస్, ఆప్షన్ సి డూప్లెక్స్, ఆప్షన్ డి కౌంట్ డి లాలీ. ఆన్సర్ సి డూప్లెక్స్. జనరల్ జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లెక్స్, అతని పూర్తి పేరు జనరల్ జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లెక్స్. మొదటి కర్ణాటక యుద్ధంలో పాండిచ్చేరి గవర్నర్ జనరల్. దీనికి పాండిచ్చేరి గవర్నర్ జనరల్. అదేవిధంగా మరొక ప్రశ్న, గోఖలే ఏ ప్రదేశం వద్ద మరాఠా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు? ఆప్షన్ ఏ రత్నగిరి, ఆప్షన్ బి పూనా, ఆప్షన్ సి అలహాబాద్, ఆప్షన్ డి అస్సాం. ఆన్సర్ ఏ రత్నగిరి. రత్నగిరి ఎక్కడుంది? మహారాష్ట్ర. మహారాష్ట్రలో మరాఠీ బ్రాహ్మణి కుటుంబంలో గోఖలే జన్మించాడు. గోఖలే ఇతను గాంధీజీకి రాజకీయ గురువు. మరొక ప్రశ్న, 1857 తిరుగుబాటు యొక్క ప్రధాన కారణాలు ఇందులో చేర్చబడలేదు అనగా ఇచ్చిన సమాధానంలో ఏది సరికానిది? ఆన్సర్ డి. 1857 తిరుగుబాటుకు ప్రధాన కారణాలలో భారతీయ మరియు బ్రిటిష్ వారి మధ్య వివాహాలను నిషేధించే చట్టాలు లేవు అనేది తప్పుడు ఆన్సర్. మిగతావన్నీ సరైనవే. మరొక ప్రశ్న, నారాయణ గురువుని ఆశీస్సులతో నీలగిరి కొండల్లో 1923లో నారాయణ గురుకులం స్థాపించింది ఎవరు? నారాయణ గురు ఆశీస్సులతో 1923లో నారాయణ గురుకులం స్థాపించింది ఎవరు? నటరాజ గురువు, ఆప్షన్ బి చట్టం బి స్వామికల్, ఆప్షన్ సి టీకే మహాదన్, ఆప్షన్ డి డాక్టర్ పాల్పు. ఆన్సర్ ఏ నటరాజు గురువు యొక్క దర్శనాలు మరియు ఆదర్శాలను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశారు మరియు 1923లో నీలగిరి కొండల్లో నారాయణ గురుకులంను స్థాపించారు. మరొక ప్రశ్న, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ నాయకత్వానికి ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ ఎస్ఏ డాంగే, ఆప్షన్ బి ఎస్ఎస్ జోషి, ఆప్షన్ సి ఎంఎన్ రాయ్, ఆప్షన్ డి పిసి జోషి. ఆన్సర్ ఎంఎన్ రాయ్. కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ నాయకత్వానికి ఎన్నికైన మొదటి భారతీయుడు ఎంఎన్ రాయ్. అదేవిధంగా మనవేంద్రనాథ్ రాయ్ నరేంద్రదత్ భట్టాచార్య జన్మించారు. ఇతను ఒక భారతీయ విప్లవకారుడు, రాడికల్ డెమోక్రటిక్ కార్యకర్త, రాజకీయ సిద్ధాంతకర్త, అలాగే 20వ శతాబ్దంలో ప్రముఖ తత్వవేత్త కూడా ఇతను. రాయ్ మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు స్థాపకుడు. దీనికి మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క స్థాపకుడు ఎంఎన్ రాయ్. అతను కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్లకు ప్రతినిధి మరియు చైనాకు రష్యా సహాయకుడు కూడా పనిచేశాడు. ఎందుకు? చైనా రష్యా సహాయకుడుగా పనిచేశారు. మరొక ప్రశ్న, 1857 మే 10న ఏ ప్రదేశం వద్ద సిపాయిల తిరుగుబాటు జరిగింది? ఆప్షన్ ఏ మీరట్, ఆప్షన్ బి గ్వాలియర్, ఆప్షన్ సి ఝాన్సీ, ఆప్షన్ డి ఆగ్రా. ఇక్కడ మీరట్. 1857 తిరుగుబాటు అనగా సిపాయిల తిరుగుబాటు మీరట్ ప్రాంతంలో జరిగింది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. మరొక ప్రశ్న, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ మరియు బహిష్కరణ కార్యక్రమం దృశ్యమానం చేయబడింది అనగా ఎవరు చేశారు? ఆప్షన్ ఏ సురేంద్రనాథ్ బెనర్జీ, ఆప్షన్ బి బిపిన్ చంద్రపాల్, ఆప్షన్ సి అరబిందో ఘోష్, ఆప్షన్ డి రాజ్బిహారీ ఘోష్. ఆన్సర్ సి. స్వదేశీ యుద్ధం 1905లో
వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనతో ప్రారంభమై 1911 వరకు కొనసాగింది. ఇది గాంధీజీకి ముందు జరిగిన ఉద్యమంలో అత్యంత విజయవంతమైన ఉద్యమం. దీని ప్రధాన వాస్తు శిల్పులు అరవింద్ ఘోష్ అనగా స్వదేశీ ఉద్యమం. మరొక ప్రశ్న, 1940 ఆగస్ట్ ఆఫర్ ప్రకారం భారత రాజ్యాంగం రూపొందించబడింది. ఇక్కడ హౌస్ ఆఫ్ కామన్స్, ఆప్షన్ బి హౌస్ ఆఫ్ లార్డ్స్, ఆప్షన్ సి ప్రిన్స్ స్టేట్స్, ఆప్షన్ డి భారతీయులచే. ఆన్సర్ డి భారతీయులచే. ఆగస్ట్ ఆఫర్ అనేది 1940లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన. ఇది ఎక్కువ మంది భారతీయులను చేర్చడానికి వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను విస్తరించడం, ఒక సలహా యుద్ధ మండలిని ఏర్పాటు, మైనార్టీ అభిప్రాయానికి పూర్తి ప్రాధాన్యత ఇవ్వడం మరియు గుర్తింపు వారికి సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకునే ఒక భారతీయ హక్కును కలిగించడం. ఇది యుద్ధం తర్వాత ఈ హక్కులు అనేవి ఇవ్వాలని చూసింది ఆగస్ట్ ఆఫర్ 1940లో భాగంగా. మరొక ప్రశ్న, భారతదేశంలో జరిగిన మొదటి కర్ణాటక యుద్ధం ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం యొక్క పొడిగింపు. ఆన్సర్ బి మొదటి కర్ణాటక యుద్ధం ఐరోపాలోని ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం యొక్క పొడిగింపు. ఇది ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధం కారణంగా ఏర్పడింది. ఆన్సర్ బి. ఈ క్రింది వాటిలో ఏది 1833 చార్టర్ చట్టం యొక్క నిబంధనలకు సంబంధించినది? ఆప్షన్ ఏ చైనాతో టీ వ్యాపారం మరియు వాణిజ్యంలో కంపెనీ గుత్తాధిపత్యాన్ని అనుమతించింది. ఆప్షన్ బి చైనాతో కంపెనీ టీ వాణిజ్యం మరియు వాణిజ్యానికి ముగింపు పలకడం. ఆప్షన్ సి చైనాతో కంపెనీ టీ వ్యాపారం మరియు వాణిజ్యంతో జోక్యం చేసుకోలేదు. ఆప్షన్ డి చైనాతో టీ వ్యాపారం మరియు వ్యాపారంలో కంపెనీ గుత్తాధిపత్యాన్ని 10 ఏళ్ల పాటు అనుమతించింది అనగా పొడిగించింది. ఆన్సర్ బి. ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ 1813 ప్రకారం దీన్ని చార్టర్ చట్టం యొక్క 1813 అని కూడా పిలుస్తారు. చార్టర్ చట్టం యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ యొక్క చట్టం ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి జారీ చేయబడిన చార్టర్ను రూపొందించబడింది మరియు భారతదేశంలో కంపెనీ పాలనను కొనసాగించింది. ఏది ఏమైనప్పటికీ టీ మరియు నల్లమందు వ్యాపారం మరియు చైనాతో వాణిజ్యం మినహా కంపెనీ యొక్క వాణిజ్య గుత్తాధిపత్యం ముగిసింది. ఇది భారతదేశంలో బ్రిటిష్ శక్తి పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు 25 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చిన మరొక 25 ప్రశ్నలతో మళ్ళీ వీడియో చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.